తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వారం పాటు ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని తెలిపారు అధికారులు. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో జనం జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ఐఎండీ హైదరాబాద్ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి తెలుసు. హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు. మరి సార్, వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, తెలంగాణలో అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. గత 2 రోజులుగా కూడా ఉష్ణ తీవ్రత అనేది కొన్ని చోట్ల హెచ్చు తగ్గులు కనిపించినప్పటికీ కూడా రానున్న 2-3 రోజులు కూడా ఎక్కువగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో మనకి ఎక్కువగా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇటు ఉత్తర భాగాలతో పాటు దక్షిణంగా ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగినప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి జల్లులు అనేవి కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. టెంపరేచర్ సంబంధించి ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి? రానున్న 2 రోజులు కూడా 2-3 రోజులు కూడా అనగా 19వ తారీఖు నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఇంకా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అంచనా ప్రకారం 45 డిగ్రీల వరకు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 6 జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగి 20 మే కల్లా కూడా ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సార్, వర్షాలు ఏమైనా పడే ఛాన్సెస్ ఉందా ఈ 1 వీక్లో? ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలతో పాటు ఇటు ఈరోజు సిటీ రంగారెడ్డిలో కూడా తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈదుడుగాళ్లు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఋతుపవనాల స్టాటస్ ఏంటి? తెలంగాణలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాయి? ఒకవేళ ఎంటర్ అవుతే టెంపరేచర్స్ ఏమైనా డౌన్ అవుతాయా? ఋతుపవనాలు అనేవి గత 16 మే కల్లా కూడా అండమాన్ దీవుల్లో ప్రవేశించాయి. ఇప్పటికే చాలా భాగాల్లో ఇవి వ్యాపించడం కూడా జరిగింది. ఇటు దక్షిణ బంగాళాఖాతంలో కూడా ఇవి వ్యాప్తి చెందుతూ క్రమేపీ అరేబియా సీలో కూడా ఇవి విస్తరించాయని కూడా చెప్పొచ్చు. సో రానున్న 2-3 రోజుల్లో కూడా ఇవి మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని అంతటినీ కవర్ చేస్తూ అంచనా ప్రకారం మే 26 కల్లా కూడా దక్షిణ భారతదేశంగా ఉన్నటువంటి కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 4 రోజుల వ్యవధి ±4 రోజుల వ్యవధి అనేది కూడా దీనికి సూచించడం కూడా జరుగుతుంది. ఒక్కసారి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఒక 7 రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకుతాయో అప్పుడు మనకి దిగువ స్థాయిలో ఏర్పడేటువంటి మేఘాల వల్ల ఈ యొక్క చల్లదనం అనేది కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, రాష్ట్రంలో దాదాపు 44 నుంచి 45 రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇంకా ఋతుపవనాలు వచ్చే టైం కాబట్టి టెంపరేచర్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. సో 23 వరకు, ఈ నెల 23 వరకు టెంపరేచర్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది కూడా ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్.